ఇల్లంతా చిందరవంతరగా గందరగోళంగా మెస్సీగా ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి ఆగమాగముందనుకో ఏమవుతుంది? ఆలోచించండి ఏమవుతుందో. ఇదే విషయం పైన యూసీఎల్ఏ ఒక పరిశోధన చేసింది. యూసీఎల్ఏ అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్. ఒక కీలకమైన పరిశోధన చేశారు. అందులో బయటపడ్డ విషయాలు వాళ్ళకే షాకింగ్గా అనిపించాయంట. ఏంటంటే ఇల్లు మెస్సీగా గందరగోళంగా ఉన్నప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళని ఇద్దరిని కూడా టెస్ట్ చేశారు. సో మెస్సీగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయంట. అట్ ది సేమ్ టైం మనలో నార్మల్గా ఉన్నాయంట. అంతకుముందు ఎట్లున్నాయో అట్లాగే ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇల్లంతా క్లీన్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు మళ్ళీ టెస్ట్ చేశారంట. అప్పుడు ఆడవాళ్ళ స్ట్రెస్ కార్టిజాల్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉన్నాయంట. మగవాళ్ళకి యాస్టీస్గా నార్మల్గానే ఉన్నాయన్నమాట. సో ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే సొసైటీ కారణం. ఎస్, సో ఇంటి క్లెన్జినెస్ బాధ్యత అనేది ఉమెన్దే. ఆ రెస్పాన్సిబిలిటీ ఉమెన్కే సొసైటీ ఇచ్చేసింది. సో ఓకే, ఇప్పుడు నా ఇల్లంతా గందరగోళంగా ఉంది, ఇక్కడ వస్తువులు అక్కడే, ఇక్కడ బట్టలు అక్కడే ఉన్నాయంటే ఇంటికి ఎవరైనా వచ్చారంటే నన్నే జడ్జ్ చేస్తారు. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు. ఇవన్నీ కూడా పాతకాలం నుంచి పాతుకుపోయాయి కదా. సో అట్లా ఇప్పుడు ఇల్లు బాగాలేదంటే వీళ్ళు నన్నే జడ్జ్ చేస్తారు, నన్నే బ్లేమ్ చేస్తారు, నాకే చెడ్డ పేరు అని చెప్పేసి ఉమెన్ తెలియకుండానే ఒక స్ట్రెస్ ఫీల్ అవుతారంట. ఆఫీస్కి వెళ్ళొచ్చో, ఏదైనా బాగా అలసిపోయో అలా కాసేపు రిలాక్స్ అయినా కూడా బ్రెయిన్ మాత్రం రిలాక్స్ అవ్వదంట. ఆ గందరగోళం, ఆ వస్తువులు, చేయాల్సిన పనుల లిస్ట్ ఇదే వాళ్ళ బ్రెయిన్లో తిరుగుతూ ఆ కార్టిజాల్ లెవెల్ అనేది పెరిగేలా చేస్తుందంట. సో వాళ్ళు రిలాక్స్ అయినా కూడా రిలాక్స్ అవ్వనట్టే లెక్క. మెయిన్ మాత్రం అలా ఏమి ఉండదు, బిందాస్గా ఉంటారు. ఇల్లు ఎట్లున్నా కూడా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. సో విమెన్లో మాత్రమే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇల్లు క్లెన్సీగా లేకపోతే. సో మెస్సీ హౌస్ అంటే మెస్సీ బ్రెయిన్, క్లీన్ హౌస్ అంటే క్లీన్ బ్రెయిన్ అనేది ఆ పరిశోధనలో తేలింది. సో ఈ కార్టిజాల్ లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే డిప్రెషన్కి కారణం కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం కావచ్చు, స్లీప్ ప్యాటర్న్, నిద్ర సమస్యలు రావచ్చు. ఇలా చాలా రకాల సమస్యలకి కార్టిజాల్ లెవెల్స్ పెరగడం అనేది కారణమవుతుంది. సో ఇల్లుని క్లీన్గా పెట్టుకోండి, బ్రెయిన్ కూడా క్లీన్గా ఉంచుకోండి, మన కార్టిజాల్ లెవెల్స్ని మనం కంట్రోల్లో ఉంచుకుందాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎందుకు ఉమెన్నే రెస్పాన్సిబుల్ కదా, ఈ ఇల్లు మగవాళ్ళది కూడా, బాధ్యత మగవాళ్ళది కూడా. సో మీరు కూడా కొంత హెల్ప్ చేయండి మీ ఇంట్లో ఆడవాళ్ళకి. ఏమంటారు? కామెంట్ చేయండి.